హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక, కేంద్రం సంచలన నిర్ణయం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లు కురిపించబోతోంది కేంద్రం. కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ డిఏ పెరగనుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు డిఏ పెరుగుతుందనే విషయం తెలుసు కదా. ప్రతి సంవత్సరం జనవరి మరియు జూలైలో డిఏ పెరుగుతుంది. కొత్త సంవత్సరంలో జనవరిలో పెరగాల్సిన డిఏను వెంటనే పెంచేందుకు కేంద్రం సమాయత్తం అవుతుంది. ప్రస్తుతం ఉన్న డిఏకు మరో 4% డిఏను పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డిఏ అందుతోంది. పెన్షనర్లకు కూడా డిఆర్ 4% ఉంది. 46%కి మరో 4% కలిపితే అది 50% కానుంది. అంటే 50% డిఏకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేరుకోనున్నారు. దీనివల్ల భారీగా వాళ్ళ జీతాలు పెరగనున్నాయి. గత సంవత్సరం జనవరిలో పెంచాల్సిన డిఏ ఉగాది కానుకగా మార్చిలో పెరిగింది. ఇక జూలైలో పెరగాల్సిన రెండో డిఏ దీపావళి కానుకగా పెరిగింది. కానీ డిఏ జూలై నుంచి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత పెరగాల్సిన డిఏ జనవరి 2024లో ఉంది. దానికోసం కేంద్రం సమాయత్తం అవుతుంది. ప్రతి సంవత్సరం ఏఐసిపిఐ డేటా ఇండెక్స్ ద్వారా డిఏ పెరుగుతుంది. ఇప్పటి వరకు జూలై నుంచి అక్టోబర్ నెల వరకు మాత్రమే ఏఐసిపిఐ డేటా విడుదలయ్యింది. నవంబర్, డిసెంబర్ నెలల డేటా ఇంకా రావాల్సి ఉంది. ఆ డేటా వచ్చాక డిఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.